अमर रहे अमर रहे अमर रहे अमर रहे अमर रहे अमर रहे वीर मरणं పొందిన మురళీ నాయక్ की वीर मरणं పొందిన మురళీ నాయక్ की वीर मरणं పొందిన మురళీ నాయక్ की బీజేపీ జిల్లా పార్టీ అధ్యక్షుడు ఇక్కడ స్టేజ్కి రావాల్సిందిగా కోరుతున్నాం. డాక్టర్ గారు కూడా ఇక్కడ రావాల్సిందిగా మన యుద్ధ వీరుల నివాళులు అర్పిస్తున్నాం. కాబట్టి యుద్ధ వీరుడు వాస్తవంగా భారతదేశ పౌరులను కాపాడే బాధ్యత తీసుకొని మరి ఇవాళ బార్డర్లో భారతదేశ ప్రజల యొక్క ప్రాణాలను కాపాడడానికి వాళ్ళ ప్రాణాలు కూడా లెక్క చేయకుండా పోరాటం చేస్తున్న భారత వీరులకు భారత జవాన్లకు ముందుగా అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఆ వీరమరణం పొందిన అదే సిరిసిల్లాలో వీరమరణం పొందిన మన మురళీ నాయక్ గారికి ఇవాళ బంజారుల తరఫున అందరి తరఫున మేము నివాళులు అర్పించడం. ఎందుకంటే రష్యా పాక్ భారత మధ్య జరిగిన యుద్ధంలో ఇవాళ తన ప్రాణాన్ని కోల్పోయి ఇవాళ భారతదేశం యొక్క ప్రాణమానాన్ని కాపాడిన వ్యక్తి ఇవాళ ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా పోరాడి అందులో వీరమరణం పొందిన మురళీ నాయక్ గారికి ఇవాళ నివాళులు అర్పించినాం. ఒకటే చెప్తున్నాం, పాకిస్తాన్ గుండాలారా ఖబర్దార్, భారతదేశం యొక్క పౌరులను ఇక ముందు కూడా మీరు చేస్తే భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడు కూడా వీరమరణం పొందిన వీర జవాన్ మురళీ నాయక్ గారికి ఈరోజు ఘన నివాళులు మన ములుగు జిల్లా హెడ్ క్వార్టర్లో ఘన నివాళులు అర్పించిన మా భారతీయ ముద్దుబిడ్డలందరికీ ఇలా దేశ సరిహద్దుల్లో భార్య పిల్లల్ని తల్లిదండ్రుల్ని వదిలి ఎన్నో సమస్యలు ఉన్నప్పటికీ దేశం కోసం పోరాడుతున్న వీర జవాన్లందరికీ కూడా నా యొక్క పాదాభివందనాలు. మన దేశాన్ని మనం ఒక జవాన్లే కాదు, ఇక్కడ ఉన్నటువంటి యువకులందరూ కూడా రేపు జరగబోయే యుద్ధంలో ప్రతి ఒక్కరూ పార్టిసిపేట్ అయి మన జవాన్లకు అందరూ సహకరించినట్లయితే మన మీద ఏ దేశం కూడా యుద్ధం చేయడానికి ముందుకు రాదు. దయచేసి నేను ఒక 17 సంవత్సరాల 19 రోజులు ఇండియన్ ఆర్మీలో పనిచేసి రిటైర్ అయ్యి వచ్చిన మా అవసరం ఉన్నప్పుడు మేము 100% మళ్ళీ మేము మా యొక్క బ్యాగ్ చదువుకొని మేము యుద్ధంలో పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నామని మీ అందరి ముందు మేము మరొకసారి మీకు చెప్తా ఉన్నాం. నా యొక్క విన్నపం ఏంటంటే, ఇలా ఆపరేషన్ సింధూర్లో వీరమరణం పొందిన మురళీ నాయక్కి మన ఇక్కడి ప్రభుత్వం తక్షణమే వారికి ఒక 5 కోట్ల రూపాయల ఆర్థిక సాయం అందించాలి. వారికి రావాల్సినటువంటి ప్రభుత్వం నుంచి ఏమైతే బెనిఫిట్స్ ఉన్నాయో త్వరగా తక్షణమే వాళ్ళకి రిలీజ్ చేసి వాళ్ళ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి. సైనికులకు ఒక ప్రభావవంతశీలమైనటువంటి ఒక పేరు పెట్టి, ఒక సైనికులలో ఒక ఉత్తేజం తీసుకొచ్చినటువంటి పేరు పెట్టి, సైనికులలో ఒక ఉత్తేజం నింపి ఇలా యుద్ధానికి స్టార్ట్ చేసిండు. ఆ యుద్ధంలో మన మురళీ నాయక్ ఆయన ఒక వీర మరణం పొందిండు. ఆయన మన లెక్క ఉట్టిగా చావలే, ఆయన ఒక వీర మరణం పొందిండు. ఆ వీర మరణం పొందితేనే మనం ఇలా ఇంతమంది ప్రపంచం మొత్తం మన దేశం మొత్తం ఆయనకు నివాళులు అర్పించింది. ఆ యొక్క చావు అనేది కూడా ఎవరికి రాదు. అది కూడా అదొక గొప్పతనం. దేశం కోసం ధర్మం కోసం మనం పనిచేయాలి. దాన్ని మన లోపల ఉంటే ఆయన ఒక్కరోజునే నేను మిలిటరీలో పోయి పనిచేస్తా, వాళ్ళ నాయన పంపించకపోతే నేను ఒక్కరోజున మిలిటరీలో పోయి పనిచేస్తా, నేను మిలిటరీలో పోయి శాస్తా కానీ ఒక్కరోజున నేను పనిచేస్తా అని ఆయన ధీమతోటి పోయి భారతదేశంతో ఒక భక్తితోటి పోయి దేశభక్తితోటి పోయి ఆయన పనిచేసిండు. ఆయన మురళీ నాయక్ అనే చావు ముఖ్యంగా వృధా పోతుంది. ఆ వృధా పోకుండా పాకిస్తాన్కు తగిన బుద్ధి చెప్పే రోజులు కూడా దగ్గరికి వచ్చినాయి. ఆయన మరణము వృధా పోదని మేము మీ యొక్క ప్రజల మురుగు తరపున కోరుకుంటూ ఆయన మరణం చాలా మంచి మరణం పొందినని మేము భావిస్తూ, ఇలాంటి శత్రు దేశమైనా దేశ ద్రోహులైనా ఒక
భారతదేశంలో పౌరులనే కాదు ఎలాంటి వాళ్ళని పుట్టుకున్నా దేశానికి ఎలాంటి అపాయాన్ని సృష్టించాలని అనుకున్నా కూడా వాళ్లకు ఒక స్త్రీ యొక్క నుదుటన కుంకుమను తుడిచేటువంటి ప్రయత్నం చేయడమే కాదు, ఎంతో హీనమైన స్థితిలో దిగజార్చినటువంటి దేశం యొక్క ద్రోహులకు ఒక స్త్రీ కుంకుమే ఒక శక్తిగా మారి ఆ దేశాన్ని మట్టుపెట్టే స్థితికి తీసుకొచ్చిందంటే భారతదేశం మహిళ యొక్క నుదుటిన కుంకుమ ఎంత శక్తివంతమైందో ప్రపంచ దేశాలు గుర్తించాలని ఒక స్త్రీగా నేను కోరుకుంటున్నాను. అందులో ఆపరేషన్ సింధూర్ అని చెప్పేసి ఒక సింధూరాన్నే ప్రతీకగా తీసుకొని మనకు ఒక గొప్ప యుద్ధానికి ప్రణాళిక రచించినటువంటి మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారికి కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. నిన్నటి రోజు మన భారతదేశ చరిత్రలో ఒక చీకటి రోజు. ఎందుకంటే ఒక జవాన్ని మన భరతమాత కోల్పోయింది. ఇది చాలా బాధాకరం. ఇప్పుడు వక్తలు చాలామంది మాట్లాడారు, కానీ కొన్ని నిజాలు నేను చెప్పాలి మీకు. ఇప్పుడు వరకు జరుగుతున్న ఈరోజు సాయంత్రం 5 గంటల వరకు జరుగుతున్న యుద్ధం అనేది ప్రత్యక్ష యుద్ధం కాదది. ఎక్కడ కూడా మన భారత సైనికులు పాకిస్తాన్ వెళ్ళేసి వాళ్ళ సైనికులు మన దగ్గర వచ్చిన చేసిన యుద్ధం కాదు. అది కేవలం దొంగ యుద్ధం, దొంగ దెబ్బతీశారు. ఎక్కడో కరాచీ, లాహోర్ నుంచి మిసైల్ అంటే ఆ దొంగ దెబ్బ వల్ల మన మురళీ నాయక్ గారు స్వర్గస్థులయ్యారు. ఎప్పుడైనా ప్రత్యక్ష యుద్ధంలో మన సైడ్ పాకిస్తాన్ చూడాలంటే భయపడుతుంది. ఎందుకంటే మనకు 19 లక్షల యొక్క సైనిక బలగం ఉంది, వాళ్ళకు కేవలం 6 లక్షలు మాత్రమే బలగం ఉంది. మన దగ్గర 180 అణుబాంబులు ఉన్నాయి, వాళ్ళ దగ్గర 130 అణుబాంబులు ఉన్నాయి. మీరు నిశ్చితంగా గమనిస్తే పాకిస్తాన్ యొక్క వైశాల్యం చూసుకుంటే పొడవు ఎక్కువ ఉంటుంది కానీ వెడల్పు తక్కువ ఉంటుంది. మన దేశము పొడవు ఎక్కువ ఉంటుంది, వెడల్పు ఎక్కువ ఉంటుంది. మనము కానీ వన్స్ బార్డర్ క్రాస్ చేస్తే విత్ ఇన్ 2.5 డేస్లో పాకిస్తాన్ని చిత్తుగా ఓడించి ప్రపంచ పటంలో లేకుండా చేయగలము. కానీ మన దేశం శాంతిని కోరుకుంటుంది. ఎందుకు? ఇప్పుడు వరకు మన భారతదేశం ఏం చేశారు? మన ఇండియన్ సైనికులు ఏం చేశారు? మన దేశంలో ఉంటూ పాకిస్తాన్లో ఉన్న ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేశారు. ఎక్కడ కూడా బార్డర్ దాటలేదు. ఏ ఒక్క సివిలియన్కి, ఏ ఒక్క పౌరుని కూడా, పాకిస్తాన్ పౌరుని కూడా హాని చేయలేదు. అది మన గొప్పతనం. కానీ మన భారతదేశంలో ఉగ్రవాద శిబిరాలు ఉన్నాయా? లేవు. పిచ్చోన్ చేతిలో రాయి లెక్క అటు నుంచి మిసైల్స్, క్షిపణులు రావడము, అవి వాటిని మన రక్షణ వ్యవస్థ సమర్థంగా ఎదుర్కొని ప్రతి దానికి మీరు అబ్జర్వ్ చేయండి, ఏ ఒక్క మిసైల్ యొక్క క్షిపణి కూడా మనల్ని ఇబ్బంది పెట్టలేదు. కానీ ప్రమాదశాత్తు కొన్ని మిసైల్స్ అనేది మన మురళీ నాయక్ గారికి వచ్చి గాయపరచడం వల్ల తను స్వర్గస్థులయ్యారు. దానికి ఎటువంటి భయం లేదు. ఒక్క మురళీ నాయక్ పోతే 100 మంది మురళీ నాయక్ మన ములుగు నుంచే తయారు కావాలి. ఎందుకంటే ఒక దేశం యొక్క ఔన్నత్యం అనేది మన ఐక్యమాత్రంలో మాత్రమే కనిపిస్తుంది. సో తను ఎక్కడ ఉన్నా తన ఆత్మకు శాంతి కూరాలను కలిగిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఎట్టి పరిస్థితుల్లో కూడా భారతదేశాన్ని ముట్టుకునే పరిస్థితుల్లో లేరు. మా జవాన్లందరూ కూడా భారతదేశంలో పుట్టిన ప్రతి వ్యక్తికి కాపాడుకోవడానికి ఇవాళ సైన్యంలో ముందడుగు వేసి ముందు దూకుతున్నారు. ఇవాళ ఈ దేశంలో ఇవాళ మరి ప్రభుత్వం ఏదైతే మన కేంద్ర ప్రభుత్వం ఉందో, ఇవాళ పాక్ యొక్క గూండాలను వారి స్థావరాలకు వెళ్ళి ఇవాళ ఒక్కొక్క గూండాను కాల్చి చంపిన మరి భారతదేశ పౌరులకు ప్రతి ఒక్కరి కూడా మేము ఇక్కడ ధన్యవాదాలు చెప్పడానికి, అందులో ప్రాణాలు కోల్పోయిన ఇవాళ మన జవాన్ వారికి సెల్యూట్ చెప్పుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ జై జవాన్, జై జవాన్. అదేవిధంగా